ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము త్రొట్టిల్లనియకోకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, మనం చేస్తున్నటువంటి పనుల రీత్యా కుటుంబాన్ని పోషించుకున్నటకు అనేకమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అనేక చోట్లకి సంచరిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, చాలా చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈరోజు పని నిమిత్తము బయటికి వెళ్ళినటువంటి ఎవరైనా సరే తిరిగి ఇంటిలోనికి వస్తాడా రాడా అన్నటువంటి నమ్మకం లేనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నమ్మకం లేనటువంటి దినాల్లో కూడా నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఈ రోజున గొప్పగా నీతో మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట ఏంటి అంటే, నీ మార్గము ఏదైతే నీవు నడవబోతున్నావో అది సురక్షితంగా దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నీవు చేరవలసినటువంటి గమ్యమునకు ఆయన సురక్షితంగా నిన్ను చేరుస్తాను అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇదే కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో ఉంటుంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అంటే దేవదూతలు మన పాదములకు ఎటువంటి రాయి తగలకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవదూతలను మనల్ని సంరక్షిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రొటెక్షన్, ఎంత భద్రత దేవుడు మనందరికీ కల్పిస్తూ ఉంటున్నాడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. నీవు చేయబోయే ప్రతి పనిలో కూడా, నీవు నడవబోయే ప్రతి మార్గంలో కూడా ఆయన సురక్షితంగా నడిపించి ఈ దినాన నువ్వు తలబెట్టబోతున్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన విజయవంతం చేయటానికి ఈ ఉదయకాల సమయంలో గొప్పని రీతిలో ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలో వైపు నమ్మకం ఉంచి నువ్వు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా నీవు నీ యొక్క దినచర్యను ప్రారంభించు. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ప్రత్యేకమైనటువంటి రీతిలో సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఈ దిన వాగ్దానము చేత తండ్రి, ఈ వాగ్దానం విన్నప్పుడు నీ బిడ్డలు బహుధైర్యము పొందుకొందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యములను దయచేయమని అడుగుచుంటున్నాం. వారి కుటుంబాలన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. ప్రయాణాలన్నిటిని కూడా మీరు కాపాడమని అడుగుచుంటున్నాము తండ్రి. మీ భద్రతని బిడ్డలకు దయచేయమని తండ్రి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.